వైఎస్ జగన్మోహన్ రెడ్డి బదిలీలు కొనసాగిస్తున్నారు. 2024 ఎన్నికల ముంగిట ఆయన చేసిన ట్రాన్స్ఫర్స్ ఎంత చేటు తెచ్చాయో ఫలితాలు చాటి చెప్పాయి. అయినా ఇంకా పాఠాలు నేర్చుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పటికీ ఈ ట్రాన్స్ఫర్స్ పరంపర నడుస్తూనే ఉంది. తాజాగా ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్న యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కరణం ధర్మశ్రీని నియమించారు. వాస్తవానికి ధర్మశ్రీ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన 2 సార్లు చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే గెలిచారు. ఓటమి పాలైన 2 సందర్భాల్లోనూ చోడవరం నుంచే ఆయన ఓడిపోయారు. అంటే ఒకే నియోజకవర్గం నుంచి దాదాపు 4 ఎన్నికల్లో పోటీలో దిగితే 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయి 20 సంవత్సరాల అనుబంధం చోడవరంతో ఉంటే ఆయనకి ఆ బంధాన్ని జగన్మోహన్ రెడ్డి తాజాగా తుంచేశారు. చోడవరానికి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని బదిలీ చేశారు. మొన్నటి 2024 ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసిన అమర్నాథ్ని అనూహ్యంగా విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలోని చోడవరానికి షిఫ్ట్ చేశారు. చోడవరానికి గుడివాడ అమర్నాథ్ని కేటాయించడంతో, ఆయన్ని ఇన్ఛార్జిగా నియమించడంతో ఖాళీ అయిపోయిన కరణం ధర్మశ్రీకి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఒకవేళ ఆయన్ని పార్లమెంట్కి పోటీ చేయిస్తారా అనేటువంటి ప్రశ్న చాలామందిలో ఉదయించింది. కానీ దానికి కరణం ధర్మశ్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోరు అనేటువంటి మాట కూడా వినిపించింది. ఎట్టకేలకు ఇప్పుడు కరణం ధర్మశ్రీని యలమంచిలికి ట్రాన్స్ఫర్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. యలమంచిల్లో అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కన్నబాబు రాజు 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే ఆయన పక్కన పెట్టాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావించింది. అయితే ఆయన ససేమిరా అనడంతో చివరి నిమిషంలో ఆయనకు టికెట్ కేటాయించారు. ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యలమంచిలి నుంచి జనసేన పార్టీ తరపున విజయకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా కాపు కులస్తుడు. దాంతో కాపులు ఎక్కువగా ఉండేటువంటి యలమంచిల్లో కాపుల్ని బరిలో దింపాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యలమంచిలు కూడా కాపులకి కేటాయించినట్టుగా కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో అనకాపల్లికి ఇప్పటి వరకు భరత్ తూర్పు కాపు కులం నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి ఎవరైనా గవర్నర్ నాయకుడిని చూసుకుంటారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బదిలీల పరంపర ఇంకా కొనసాగిస్తున్నట్టుగా, నాయకులతో ఫుట్బాల్ ఆడుకునేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నట్టుగా చాలామందే భావించే పరిస్థితి వస్తుంది. మరి ఎంతవరకు ఉపయోగం? ఇప్పటికే ఒకసారి జగన్మోహన్ రెడ్డికి చేతులు కాలాయి. అనేక రకాల ట్రాన్స్ఫర్స్ ఇష్టారాజ్యంగా చేసి ఎవరిని ఎక్కడ బరిలో దింపినా గెలుస్తారు అనేటువంటి ధీమాతో చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. ప్రయోగాలు వికటించి చేతులు కాల్చుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా పాఠాలు నేర్చుకోకుండా ఇలాంటి బదిలీలు కొనసాగిస్తున్న తీరు మీద వైఎస్ఆర్సీపీలోనే చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు యలమంచిలి, చోడవరం, రేపు అనకాపల్లి ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒకే జిల్లాలో ఉన్నటువంటి పక్కపక్క నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలు, నడుపుతున్నటువంటి ఈ బదిలీల వ్యవహారం ఎంత మేరకు చేటు తెస్తుంది, ఏ రీతిన ప్రతిఫలాన్ని అందిస్తుంది, ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయోగాలు వికటిస్తాయా లేకుంటే వచ్చేసరికైనా ఫలిస్తాయా? ఇదే అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న.